ట్రినిడాడ్ అండ్ టొబాగో పేరు చాలా మంది ఇప్పుడే విని ఉంటారు. ఇది దక్షిణ అమెరికా దేశం వెనిజులా తీరానికి పక్కనే ఉండే 2 దీవుల దేశం. ఈ దేశం జనాభా గోవా కంటే తక్కువగా ఉంటుంది. కానీ దాని చరిత్రను తరచి చూస్తే మాత్రం మూలాలన్నీ బీహార్వే ఉంటాయి. భోజ్పురి పాటలు, డోలక్ నాదాలు హోరెత్తాయి. ఆ దేశ మంత్రులు కుర్తాల్లో దర్శనమిచ్చారు. సోహారి ఆకుల్లో సహపంక్తి భోజనాలతో కరేబియన్ దీవుల దేశం మరో భారతంలా కనిపించింది. 2 రోజుల క్రితం ఈ ద్వీప దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోడీ పర్యటన సాధారణ దౌత్య సందర్శన ఏమాత్రం కాదు. ఇది పెనవేసుకుపోయిన 2 సంస్కృతుల వేడుక. ప్రపంచానికి దూరంగా ఉన్న మరో భారతదేశాన్ని మోడీ తెరపైకి తీసుకొచ్చారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు భారత్కు ఎలాంటి సంబంధాలున్నాయి? అక్కడి ప్రజలు భోజ్పురి సాంగ్స్ ను ఎందుకు వింటారు? వాచ్ ది స్టోరీ. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు భారత్కు లింక్ ఏంటి? ట్రినిడాడ్ జనాభాలో భారత సంతతి ఎంత ఉంది? ట్రినిడాడ్ పర్యటన మోడీకి ఎందుకు కీలకంగా మారింది? కరేబియన్ సముద్రంలోని జంట దీవుల దేశమే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ దేశంలో జనాభా గోవా కంటే తక్కువగా ఉంటుంది. ఈ దేశాన్ని సరిగ్గా గమనిస్తే అచ్చం మన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాను చూసినట్లే అనిపిస్తుంది. నిజంగానే ట్రినిడాడ్లో పాట్నా స్ట్రీట్ కూడా ఉంది. 2 రోజుల క్రితం ఈ పాట్నా స్ట్రీట్ భోజ్పురి, ఛట్రాల్, ఢోలక్ నాదాల కోరెత్తింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రినిడాడ్లోని స్పెయిన్ పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. నిజానికి ప్రధాని స్పెయిన్ పోర్ట్లో అడుగు పెట్టగానే అక్కడ కనిపించిన దృశ్యాలు చూస్తే మోడీ విదేశీ పర్యటనకు వెళ్లినట్టుగా అనిపించదు. తిరిగి స్వదేశానికే వచ్చారా అని అనిపించేలా అక్కడి సందడి నెలకొంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ప్రధాని మోడీ ఎందుకు వెళ్లాడో తెలుసుకోవాలి అంటే మనం చరిత్రలోని 1845కు వెళ్లాల్సిందే. 1845లోనే బెంగాల్లోని కోల్కతా నుంచి ఫతేల్ రజా షిప్ బయలుదేరింది. అందులో 225 మంది భారతీయ కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులను చెరుకు పంటల సాగు కోసం బ్రిటిషర్లు తమ ఆధీనంలో ఉన్న మరో వలస కాలనీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు తరలించారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు అక్కడికి 1,50,000 మంది వలస వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన కార్మికుల్లో ఎక్కువగా భోజ్పురి మాట్లాడే బీహారీ ప్రాంతాలు, నార్త్ యూపీకి చెందిన వాళ్లే ఉంటారు. వాళ్లు తమ భాషను, మతాలను, సాంప్రదాయాలను కూడా ట్రినిడాడ్ అండ్ టొబాగోకు తీసుకెళ్లారు. భోజ్పురి నుంచి తీసుకెళ్లలేని వాటిని కరేబియన్ దేశంలో పునర్నిర్మించారు వాళ్ళు. ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో 45% భారత సంతతి ప్రజలే ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది అక్కడ భోజ్పురి భాషనే మాట్లాడుకుంటూ ఉంటారు. దీపావళి, దసరా, వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమితో పాటు ఛత్ పూజ, మహాశివరాత్రి పండుగలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ ఇక్కడ సందడి చాలా బాగుంటుంది. ఇక్కడ హిందూ ప్రజలు హిందీ, భోజ్పురి భాషలకు చెందిన మాండలికాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భారతీయులు ఇక్కడ అడుగుపెట్టిన రోజును ఏటా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక్కడ 150 వరకు హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. కర్రపి చైమాలోని అతిపెద్ద కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1999 తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శించిన భారత తొలి ప్రధాని నరేంద్ర మోడీనే. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ప్రధానంగా ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, కల్చర్ పైనే దృష్టి సారించారు. ప్రధాని మోడీని దేశపు అత్యున్నత పురస్కారంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో సన్మానించింది కూడా. అంతకుముందే కరేబియన్ దేశపు అధ్యక్షురాలు క్రిస్టిన్ కేరళ కంగలు ప్రధాని కమలా ప్రసాద్ బిసిసార్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ప్రధాని కమలా ప్రసాద్ను బీహార్ బిడ్డగా ప్రధాని మోడీ కొనియాడారు. ఆమెకు బీహార్లోని బక్సార్ జిల్లాతో అనుబంధం ఉంది. ట్రినిడాడ్ ప్రధానికి అయోధ్య రామాలయ ప్రతిమను, సరయూ నది పవిత్ర జలాలను మోడీ అందజేశారు. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బీహార్లోని బక్సర్ జిల్లాకు వచ్చి వెళ్లారని మోడీ వెల్లడించారు. ఆమెను ప్రజలు బీహార్ లేడీగా పిలుస్తారని మోడీ చెప్పారు. భారత్, బీహార్ సంస్కృతులను ప్రపంచానికి కమలా ప్రసాద్ చాటారని కొనియాడారు. 21వ శతాబ్దంలో బీహార్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుందని మోడీ వివరించారు. ప్రధానమంత్రి కమలాజీ కే పూర్వజ్ బిహార్ కే బక్సర్ మే రహా కర్తే थे. కమలాజీ స్వయం వహాं जाकर भी आई है. लोग इन्हें बिहार की बेटी मानते हैं. बिहार की विरासत भारत के साथ ही दुनिया का भी गौरव है. बिहार ने सदियों पहले दुनिया को ऐसे अनेक विषयों में नई दिशा दिखाई थी. मुझे विश्वास है 21वीं सदी की दुनिया के लिए भी बिहार की धरती से
नई प्रेरणाएं, नए अवसर निकलेंगे। అనంతరం ట్రినిడాడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆయనకు సహారీ ఆకుల్లో భోజనాన్ని వడ్డించారు. సహారీ ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం భోజ్పురి సాంప్రదాయం. ఇప్పటికీ బీహార్లో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా సహారీ ఆకుల్లోనే భోజనాలను వడ్డిస్తూ ఉంటారు. సో ప్రధాని విందులో ఆహారం అంతా భారతీయ వంటకాలు, అవి వడ్డించిన ఆకులు భోజ్పురిని. ప్రధాని పర్యటనలో భారతీయ సంప్రదాయాలు ట్రినిడాడ్లో ఎక్కువగా కనిపించాయి. అయితే ఈ ప్రదర్శనతో పాటు ప్రధాని మోడీ వ్యూహాత్మక లక్ష్యాలతో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సందర్శనకు వెళ్లారు. కరేబియన్ దేశాల్లోనే ఆర్థికంగా అభివృద్ధి చెందింది ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి ఇంధన రంగంలో అభివృద్ధే కారణం. అంతేకాదు లాటిన్ అమెరికాకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ముఖద్వారంగా మారింది. ఆఫ్రికన్ సంతతికి చెందిన వారధిలా మారింది. ఇండియా ట్రినిడాడ్ మధ్య ఇప్పటికీ అత్యంత అనుకూలమైన ఒప్పందం నడుస్తోంది. 2023-24 మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $36 కోట్ల చేరుకుంది. ట్రినిడాడ్కు కార్లు, ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్ ను భారత్ ఎగుమతి చేస్తోంది. భారత్కు చమురు, విటమిన్, అల్యూమినియంను ట్రినిడాడ్ ఎగుమతి చేస్తోంది. భారత చెల్లింపుల వ్యవస్థ యూపీఐని అందిపుచ్చుకున్న తొలి దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇప్పుడు ట్రినిడాడ్కు చెందిన 6వ తరం భారతీయ సంతతి పౌరులు ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఢిల్లీ అవకాశం కల్పించింది. ఓసీఐ అంటే ది ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓఐసీ అనేది భారత్ అందించే ఒక విశిష్టమైన హోదా. భారతీయ మూలాలున్న విదేశీ పౌరులు, లేదంటే భారత్తో సన్నిహిత సంబంధాలున్న వారికి ఈ ఓసీఐ కార్డు ఇస్తూ ఉంటారు. ఇదేమీ పౌరసత్వం కాదు, కానీ భారత్తో ఆర్థిక, సాంస్కృతిక, విద్యాపరమైన సంబంధాలను కొనసాగించేందుకు అనేక ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. తాజా పర్యటనలోనే ట్రినిడాడ్లోని భారత సంతతికి ఓసీఐ కార్డులు అందిస్తామని ప్రధాని చెప్పారు. ట్రినిడాడ్లో మొదటి సమావేశం భారతీయ సమాజంతోనే జరుగుతోందన్నారు. ఇది పూర్తిగా సహజంగా ఉందని, మనమంతా ఒకే కుటుంబంలో భాగమని ప్రధాని తెలిపారు. టొబాగోలో భారతీయ సమాజం ఉందంటే వారి ధైర్య సాహసాలే కారణమని తెలిపారు. పూర్వీకులు ఎన్నో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని బలంగా నిలిచారని ప్రధాని మోడీ కొనియాడారు. And my very first engagement is with the Indian community here. It feels completely natural. After all, we are part of one family. The journey of the Indian community in Trinidad and Tobago is about courage. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇండియా మధ్య దౌత్య సంబంధాలు కూడా ఈనాటివేం కాదు. 1962లో బ్రిటిషర్ల నుంచి ఆ దేశం స్వతంత్రం పొందింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను మొట్టమొదట ప్రారంభించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో, భారత్ మధ్య బలమైన దౌత్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కరేబియన్ దేశాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలకు భారత్కు గేట్వేగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ఉంది. భారతదేశం ఆయుర్వేదం సహా సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను అక్కడ ప్రోత్సహిస్తోంది. అక్కడి నుంచి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకుంటోంది. పాట్నాకు ట్రినిడాడ్ అండ్ టొబాగో చాలా దూరంలో ఉండొచ్చు, కానీ మోడీ పర్యటన సమయంలో మాత్రం ట్రినిడాడ్ లో అక్కడ పాట్నానే కనిపించింది. మొత్తంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక గుర్తింపులో భారత సంతతి ప్రజలు అంతర్భాగంగా మారారు. వారి కృషి లేకుండా దేశాభివృద్ధిని ఊహించడం అసాధ్యం. వ్యూహాత్మకంగా, భౌగోళిక పరంగా, వాణిజ్య పరంగా ఆ దేశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో కరేబియన్ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం భారత్ కు రాజకీయ పరంగా, వాణిజ్య పరంగా అవసరంగా మారింది.